శ్రీకృష్ణదేవరాయలు తన సాహిత్య మంటపానికి పెట్టిన పేరు భువన విజయం. అయితే భువన విజయంలో స్వయంగా ఆయన కవిగా ఉండి తెలుగులో రచించిన గ్రంథం ఆముక్తమాల్యద, దానినే విష్ణు చిత్తీయం అని కూడా అంటారు. అవి కాకుండా సంస్కృతంలో రచించిన గ్రంథాలు మదాలస చరిత్ర, జాంబవతి కళ్యాణం, ఉషా పరిణయం, తర్వాత సత్యవధు పరిణయం అనేటువంటి గ్రంథాలు రాస్తాడు. ఇతను అష్ట దిగ్గజాలను పోషిస్తాడు. ఆ అష్ట దిగ్గజాల్లో అత్యంత ముఖ్యుడు అల్లసాని పెద్దన. ఆయన రచించినటువంటి గ్రంథాలు మను చరిత్ర లేదా స్వారోచిషం మను సంభవం అంటారు. అలాగే ఆయన రచించిన మరొక గ్రంథం లభించట్లేదు, అదే హరికథాసారం. దాని తర్వాత అల్లసాని వానికి అల్లిక జిగిబిగి అంటూ అతనికి ఇచ్చిన బిరుదు ప్రబంధ పరమేష్టి. దాని తర్వాత ఇక రెండవ అతను నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన. అతను రచించిన గ్రంథం పారిజాతాపహరణం. శ్రీకృష్ణదేవరాయలు అన్నాడు, ముక్కు తిమ్మనాచార్యుల పలుకు ముద్దులొలుకు.